ఆరాటం పోరాటం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆది నుంచి నేటి వరకు అదొక వ్యక్తి పెట్టిన పార్టీ కాదు, దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కలిసి పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్. అందరూ ఒక దగ్గర గుమి కొడుతుంది దాన్ని కాంగ్రెస్ అన్నారు అంతే. ఓకే, సో కాబట్టి కాంగ్రెస్ లో సమిష్టి నిర్ణయాలు జరుగుతాయి. ఎవడో ఢిల్లీలో ఒకడు కూర్చున్నాడు నిర్ణయం చేయడు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి దానికి మీటింగ్లు జరుగుతాయి ఏఐసిసి లెవెల్లో. సో అందరి అభిప్రాయాలు తీసుకున్నాకనే నిర్ణయాలు వస్తాయి. కాబట్టి దట్ కంప్లీట్. అదే బీజేపీని పెట్టింది ఇద్దరు బ్రాహ్మణులు. సో అక్కడ కూడా ఢిల్లీలో బ్రాహ్మణ్ నిర్ణయిస్తాడు, ఇక్కడ బీఆర్ఎస్ ని పెట్టింది కేసీఆర్ కాబట్టి కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. ఒక వ్యక్తుల పార్టీలు. కాంగ్రెస్ వ్యక్తుల పార్టీ కాదు. ఓకే, అందుకే కాంగ్రెస్ కి ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షులు అయినారు. సో ఎవరైనా నిర్ణయం చేసే పొజిషన్ లో నాటి నుంచి నేటి వరకు ఉన్నారు. సో నేను ఏమంటున్నా అంటే ద ఐడియాలజీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. దోచుకునే మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆ యొక్క బీజేపీ ఓకే పెట్టుబడిదారు వ్యవస్థని కొద్ది మంది మొత్తం దేశ సంపదని కొద్ది మంది చేయలేబెట్టుకుని వాళ్ళ ఇల్లు మంచిగుంటే దేశం అంతా మంచిగా ఉంది అనుకుంటారు అన్నట్టు.